नमः। नमः विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वतीयो देवीं नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय कृष्ण भगवान की जय। భగవద్గీత की जय। మనందరం కూడా మానవుడు అంటే మనందరము ప్రతి జీవి కూడా స్పెషల్ గా మానవులు పరిపూర్ణ యోగి లేక సన్యాసి. అంటే సన్యాసి అంటే భయపడకండి, మనం ఈ యొక్క సర్వసంగ పరిత్యాగి మొత్తం మన ఇల్లు సంసారం వదిలిపెట్టి వెళ్ళాలని కాదు. చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ థింగ్ యోగి యోగా. యోగా అంటే భగవంతుడితో సంబంధం అంటే సంబంధము ఎలా పెట్టుకోవాలా? సంబంధం మనకు ఎవరితో ఒకరితో సంబంధం ఉంటుంది, ఐదర్ భౌతిక లేదా ఆధ్యాత్మిక. భౌతిక సంబంధము అంటే మనము ఈ దేహాత్మలతో దేహంతో సంబంధం, దేహ సంబంధికులు సంబంధాన్ని భౌతిక సంబంధము. ఆధ్యాత్మిక సంబంధముకు ముఖ్యంగా భగవంతుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. సో ఈ సంబంధాన్ని యోగా అంటారు. ఈ సంబంధాన్ని పెట్టుకునేవాడిని యోగి అంటారు. ఓకే, సంబంధికుడు ఆ సంబంధం ఏర్పాటు చేసుకునేవాడు, సంబంధం పెట్టుకునేవాడు. సో మరి సన్యాసి సన్యాసి అంటే ఈ యొక్క భౌతిక బంధాలతో ఎట్లయితే బ్రహ్మ నిర్వాణం భౌతిక బంధాలన్నింటినీ కూడా కట్ చేసి ఆధ్యాత్మిక సంబంధాన్ని పెట్టుకునేవాడిని సన్యాసి. అంటే భౌతిక బంధాలంటే ఈ భౌతిక ప్రపంచంతో ఒక విధంగా చెప్పాలంటే ఈ శరీరముకు సంబంధించినటువంటి సుఖాలు భోగాలతో ఎటువంటి సంబంధం ఉండదు అతనికి. కేవలం ఆత్మ ఆనందము, ఆత్మని సంతృప్తి పరచటమే ఈ దేహము యొక్క ముఖ్య ఉద్దేశము, లక్ష్యముగా ఆయన జీవిస్తూ ఉంటాడు. అతన్నే ఇంకో విధంగా చెప్పాలంటే గోస్వామి, స్వామి లేదా గోస్వామి. సో ఆత్మ ఎప్పుడు కూడా గోస్వామిగా కార్యాన్ని నిర్వర్తించాల. గో అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకు స్వామి. ఇంద్రియాలు ఈ యొక్క దేహంలో ముఖ్యంగా 11 ఇంద్రియాలే ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉంటాయి. సో ముఖ్యమైన పాత్రని నిర్వర్తిస్తూ ఉంటాయి అన్నట్టు. సో కాబట్టి ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా నియంత్రించేవాడు గోస్వామి. సో అదేవిధంగా సన్యాసి. సో సన్యాసి కూడా ఈ దేహముతో ఆయనకు దేహ సుఖాలు, దేహ సంబంధికులతో ఎటువంటి సంబంధం ఉండదు. కేవలం ఆయన సంపూర్ణంగా బ్రహ్మభూత స్థితి అంటే నేను అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మము లేదా నేను ఆత్మను అనే సంపూర్ణంగా విశ్వాసంతో జీవిస్తూ ఉంటాడు. మరి నేను ఆత్మను అన్నప్పుడు సో నాకు ఆత్మ ఆనందానికి ఈ దేహము కోఆపరేట్ చేయాల. దేహము నాతో ఉంది అంటే నాకు సర్వెంట్, నా యొక్క సేవకుడు దేహము. నేను ఇక్కడ యజమానిని, దేహానికి యజమానిని. కానీ నేను అందరికి యజమానినా కాదు, నేను భగవంతుడి యొక్క సేవకుడిని. కాబట్టి నేను భగవత్ సేవకుడిని. ఈ దేహము కూడా నాకు ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. లైక్ ఎగ్జాంపుల్, నేను ఒక కారు డ్రైవర్ని అనుకున్నట్టు అయితే సో నాకు ఆ కారు యజమాని నా ఓనర్. సో కాబట్టి అతను నాకు కారుని ఇచ్చాడు. సో నా ధర్మము నేను ఆ కార్ని మెయింటైన్ చేస్తా. కాబట్టి యాజ్ ఇఫ్ వేరే వాళ్ళు చూస్తే కారుకి ఇతనేనేమో యజమాని అనుకుంటా ఉంటారు. ఎందుకంటే నా చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడు. ఆయనకి ఏం తెలుసు? కారుకు ఎవరో యజమాని ఉన్నారని తెలియదు కదా. ఇంటికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా నేను కారులోనే ఉంటాను. కాబట్టి వేరే వాళ్ళు చూడడానికి ఓ ఈ మే బి ఓనర్ ఆఫ్ దట్ వెహికల్, బట్ వేరే వాళ్ళు చూడడానికి
నేను కారు యొక్క యజమాని. కానీ నాకు తెలుసు ఈ కారు యజమాని నేను గాదు. కానీ కారు యజమాని వేరే వాళ్ళు. కానీ కార్‌ని డ్రైవ్ చేస్తుంది ఎవరు? నేను. కాబట్టి కారు బాగోగులు, కారు నేనెట్లా చెప్తే అట్లా వినాలి. నేనెట్లా చెప్తే అట్లా. నేనెవరు చెప్పినట్టు వినాలా? నా యజమాని. ఆఫ్‌కోర్స్ నా యజమాని ఇన్ ది సెన్స్ కారు యొక్క యజమాని గూడా వేరే వాళ్ళు. నేను గాదు. సో, కాబట్టి ఇక్కడ సన్యాసి ఆ భావంతో జీవిస్తా ఉంటాడు. నాకిచ్చినటువంటి కారు యజమానిని సేవించడము. అదే విధంగా పరిపూర్ణ యోగి గూడా అదే విధంగా జీవిస్తా ఉంటాడు. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం తాత్పర్యం భాష్యంలోకెళ్దాం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. తాను చేసిన కర్మ ఫలముల యందు ఆసక్తిని కలిగి ఉండక చేయవలసిన కార్యములను చేయువాడే నిజమైన సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతేగాని కేవలము అగ్నిని రగిలింపక మరియు కర్మలను ఆచరింపక ఉండేటి వాడు యోగి కాజాలడు. సో, కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే భగవంతుడు కర్మ ఫలయముల యందు ఆసక్తిని కలిగి ఉండక, కర్మ ఫలములు అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి స్పెషల్‌గా భౌతిక కర్మలు అవి వాటి యొక్క రిజల్ట్ లాస్ట్ లైఫ్‌లో మనం కర్మలు చేసి ఉన్నాము. ఫలాలు ఈవెన్ ఫలం అనుభవించాలన్నా గూడా ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీ ఉంది. మ్యాంగో ట్రీ పాపం దాని ధర్మం ప్రకారము చాలా కష్టపడి తన కష్టాయితని మ్యాంగో ఫ్రూట్ లాగా మనకు అందిస్తుంది. సో, మనం ఆ ఫ్రూట్ యొక్క ఫలాన్ని మనం అనుభవించాలంటే మనం కర్మ చేయాల. అంటే మనము ఆ ఫ్రూట్‌ని ఆహారంగా భుజించాలంటే ఆ ఫ్రూట్‌ని తెంపుకోవాలా? లేదంటే మార్కెట్‌లో ఉంటే తీసుకొని రావాలా? కట్ చేయాలా? ఈ కట్ చేసి తినడం అనే కర్మను మనం చేయాల. అది కూడా చేయకపోతే లాభం లేదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? కర్మ ఫలయములందు ఆసక్తి ఉండక కామ్య కర్మలను చేయువాడే. సో, కామ్య కర్మలు పాస్ట్ లైఫ్ యొక్క కర్మ ఫలాలను మనం ఇప్పుడు అనుభవిస్తూ ప్రెజెంట్ చేయవలసింది అది ఎట్లాగో ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీకి ఫ్రూట్ అయింది. ఇంగా అది ఎవరు తెంపకపోతే అదేమవుతుంది? ఫలమై కింద రాలిపోతుంది. అలాగే మీరు వద్దన్నా, కావాలన్నా, వద్దనుకున్నా మన యొక్క కర్మ ఫలాలు ఆటోమేటిక్‌గా అవి రావడం జరిగింది. ఎట్లయితే మ్యాంగో ట్రీ ఉందంటే అది ఆటోమేటిక్‌గా కాలానికి అనుకూలంగా భగవంతుడి యొక్క కృప వల్ల వేడి, నీటి ద్వారా, తర్వాత గాలి ద్వారా పూతబూస్తుంది, కాత కాస్తుంది. ఎవరైనా తెంపుకుంటే ఓకే. లేకుంటే రాలిపోతుంది. అదేవిధంగా మన మన నుంచి లోపటి నుంచి వచ్చేటువంటి కర్మలు, ప్రారబ్ధములు ఎలాగైనా జరుగుతాయి. కానీ ఇప్పుడు భగవంతుడు ఏమంటాడు? కార్యములు చేయువాడు ఆ కర్మ ఫలాల పట్ల ఆసక్తి ఉండకుండా జరిగేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ నేనిక్కడున్నాను. అనుకోకుండా ఎవరో పిలుస్తారు. ఈరోజు నిర్జల ఏకాదశి నేను బాగా దాన్నేమంటారు? సాధన చేయాలా. కానీ ఎవరో ఫోను చేస్తారు. వెళ్తాను నేను. ఆయనను రీచ్ గాకముందే నా యొక్క ప్రారబ్ధ కర్మ రాసి పెట్టిందుంటది. పలానా 8:00 పలానా ప్లేస్‌లో యాక్సిడెంట్ అవ్వాలి. అందరికి జెప్పాను ఇక్కడ కీర్తన ఇప్పుడే వస్తాను. క్లాస్ తర్వాత కీర్తన స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ కీర్తన అవుతుందనుకోండి. ఏదో ఫోనొస్తుంది అర్జెంట్‌గా అంటే నా గురించి నా ప్రారబ్ధ కర్మ అక్కడ వెయిట్ చేస్తా ఉంటుంది. ఇఫ్ కృష్ణ వాంటెడ్ దెన్ ప్రారబ్ధ కర్మని గూడా ఓవర్‌కమ్ జేయొచ్చు. కానీ ఒకవేళ అది జరగాల్సి ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ కర్మ నన్నక్కడికి ఫలం అక్కడుంది. కర్మ అంటే నేనిక్కడి నుంచి వెహికల్‌లో అక్కడికి వెళ్ళాలి. అది కర్మ చేయాలి. ఫలం మాత్రం అక్కడ ఉంటుంది. సో, ఆ ప్రారబ్ధ కర్మలు జరుగుతా ఉంటే భగవంతుడు ఏమంటున్నాడు? దాని గురించి గాదు. కర్మ ఫలముల యందు ఆసక్తి కాకుండా నీ కార్యములను ఈ జన్మ యొక్క కార్యములేంటి? నువ్వు చేయవలసిందేంటి? లాస్ట్ లైఫ్‌లో వాటెవర్ యూ హావ్ డన్ అది. ఇంక అయిపోయింది దాన్ని. ఆ రిజల్ట్ ఎట్లైనా వస్తుంటుంది. కానీ ఇప్పుడు చేయవలసింది వాట్ ఈస్ ప్రెజెంట్. దాని గురించి మనం ఆలోచించకుండా కార్యములను చేయువాడే నిజమైన సన్యాసి. మరి ఎటువంటి కార్యములు చేయాలి? మనకిక్కడ చెప్తున్నారు శ్రీమద్ భాగవతం మొదటి స్కందము 2వ అధ్యాయంలో మన యొక్క ధర్మం గురించి చెప్తున్నాడు. ధర్మః స్వనుష్ఠితః పుంసాం విశ్వక్సేన కథా శ్రియః నోత్పాదయేద్యది రతిం శ్రమ ఏవ హి కేవలం. తన నిజ స్థితిని అనుసరించి మానవుడి యొక్క నిజ స్థితిని అనుసరించి మనం మన యొక్క విద్యుక్త ధర్మ నిర్వహణ మనందరి యొక్క విద్యుక్త ధర్మాన ఈరోజు నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు నిన్న ఎవరైతే
భగవంత్ ఆదేశాలను ఏంటి ఆదేశాలు భగవంతుడు ఇచ్చిన ఆదేశము? ఈరోజు నిర్జల ఏకాదశి అందరం స్ట్రిక్ట్‌గా పాటిద్దాం. దాంట్లో హరివాసం, మాధవ తిథి భగవంతుడికి దగ్గరగా చాలామంది 64 మాలలు చేశారు, 48 చేశారు, 32 చేశారు. భాగవత యొక్క కీర్తనం అంటే 2 అధ్యాయాలు చదివేశారు. పొద్దున పారాయణం చేశాం. ఈరోజు దాదాపుగా పొద్దున 4 నుంచి ఇప్పుడు 4, 12 గంటలయిపోయింది. ఇప్పుడు 8 కావస్తుంది. 16 గంటలు, 24 గంటల మాక్సిమం టైం మన యొక్క విద్యుక్త ధర్మ నిర్వహణ. రోజు భౌతికమైనటువంటి కార్యాలు చేస్తుండొచ్చు. ఈరోజు కంప్లీట్‌గా చాలామంది వారి యొక్క సమయాన్ని దేని పట్ల వినియోగించారు? దేవదేవుని కథలయందు అతనికి అనురక్తిని కలిగించినచో అది కేవలం కలిగించనిచో ఈరోజు అందరం గూడా ఆ భగవంతుడి యొక్క కథామృతం పట్ల అనురక్తి కలిగి ఉన్నాము. ఒకవేళ కలిగి ఉండని వాళ్ళు వాళ్ళ యొక్క శ్రమ అంతా గూడా వృధా అని జెప్పేసి ఇక్కడ మనకు బోధిస్తున్నారు. నెక్స్ట్ ఒకవేళ మన సమయాన్ని భగవంతుడికి అనురక్తి, భగవత్ సంతృప్తి, భగవంతుడి యొక్క భగవంతుడికి అనుకూలమైనటువంటి సేవలు ఏవైతే చేస్తారో వాళ్ళు నిజమైన యోగి, నిజమైన సన్యాసి. అంటే భౌతికం ఈ సమయాన్ని ముఖ్యంగా సమయానుకూలంగా దేహము తను భోగించడానికి ప్రేరేపింపబడుతుందంట. ఇంద్రియాలన్నీ దాని పట్ల ఆసక్తి కనబరుస్తాయి. కానీ ఈరోజు మనం ఆ ఇంద్రియాలన్నీ గూడా కట్టి పడేసాము. సమయాన్ని సంపూర్ణంగా భగవంతుడి యొక్క ప్రీత్యర్థము, ఆత్మ ఆనందం కొరకు ఉపయోగించాము. అది నిజమైన ఈ ఒక్క రోజు కొరకు నేను అనుకుంటున్నాను దాదాపుగా అందరూ సన్యాసి ఇంట్లోనే ఉంటూ సన్యాసి యోగిలాగా, భక్తి యోగిలాగా అందరూ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. నెక్స్ట్ ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు మనస్సును మరియు ఇంద్రియములను నియంత్రించుటకు ఒక సాధనముగా అష్టాంగ యోగ పద్ధతిని వివరించుచున్నాడు. సాధారణంగా ముఖ్యంగా ఈ కలియుగంలో దీనిని ఆచరించుట మానవులకు మిక్కిలి అసాధ్యమైన కార్యము. ఈ అధ్యాయమున అష్టాంగ యోగ పద్ధతి ప్రతిపాదింపబడినను కర్మయోగము లేక కృష్ణ చైతన్యంతో కర్మ చేయుటయే ఉత్తమమని శ్రీకృష్ణ భగవానుడు నొక్కి చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచమునందు తన కుటుంబమును పోషించుకొనుటకును మరియు దానికి కావలసిన ధన సంపత్తిని సమకూర్చుకొనుటకును కర్మ చేయుచుందురు. కానీ ఎవ్వరును తన కొరకు లేదా తన వారి కొరకు అను స్వార్థము లేకుండా కర్మ చేయుట లేదు. చాలా అద్భుతమైన పాయింట్ భగవంతుడు చెప్తున్నాడు. ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా భగవంతుడు చెప్తున్నారు. ఇంద్రియాలను ఏ యుగంలో అయినా కూడా ఇంద్రియాలను నియంత్రించాలా. ఇంద్రియాలను నియంత్రించుటకు 2 పద్ధతులు. ఒకటి అష్టాంగ యోగ విధానము. రెండోది భక్తి యోగము. అష్టాంగ యోగ విధానంలో 8 పద్ధతులు అని మనం ఆల్రెడీ బోధించాము. 8లో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏంటవి? యమ, నియమ, తర్వాత ప్రాణాయామ, ప్రత్యాహార. సో, ఈ విధంగా 7వది మనకు ధ్యాన యోగము. లాస్ట్‌కు సమాధి. సో, ముఖ్యంగా ఈ యమ మొట్టమొదటి దాంట్లోనే చూసినట్టయితే 5 రకాలైనటువంటి నియమాలుంటాయి. 5 మొదటిది పాటించడమే చాలా కష్టం. అహింస, సత్యం పలకటము, ఆస్తేయ, తర్వాత బ్రహ్మచర్యము, తర్వాత అపరిగ్రహ అంటే నాన్ అటాచ్‌మెంట్ అంటే అనాసక్తి. ఈ 5 ఒక్కటి మనకు అహింస అనేది కలియుగంలో నాన్ వయలెన్స్. అహింస అంటే చాలా సూక్ష్మ రూపంలో మనం అనుకుంటాం అహింస అంటే ఇతర జీవులను సంహరించొద్దు. ఇంకా బ్రాడర్ వేలో ఏం తీసుకుంటారంటే మానవులను హింసించొద్దు లేదంటే సంహరించొద్దు అనుకుంటారు. మానవులను సంహరించడం కాదు. ఎవ్వరిని కూడా హింసించొద్దు. ఏ జీవిని హింసించొద్దు. ఇంకా భగవంతుడు మనము భగవంతుడికి సమర్పించింది కూడా తీసుకుంటే అది హింసతో కూడుకున్నటువంటిది. అహింస అంటే భగవంతుడికి సమర్పించింది మాత్రమే. ప్రతిదానికి జీవముంది. కూరగాయలకు జీవముంది, పండ్లకు జీవముంది, ఆకుకూరకు జీవముంది. ప్రతిదానికి జీవముంది కాబట్టి ప్రతీదీ గూడా మనం ఎలా అయితే భగవత్ ప్రీత్యర్థము కర్మ చేయాలనుకుంటున్నామో, మరి ప్రతీదీ గూడా తన కష్టార్జితం భగవంతుడికి సమర్పించుకోవాలనుకుంటుంది. మామిడి చెట్టు ఉంది. తన కష్టార్జితం అంటే మామిడి పండు, మామిడికాయ భగవంతుడికి సమర్పించుకోవాలనుకుంటుంది. పాలకూర ఉంది. తన యొక్క కష్టార్జితం భగవంతుడికి సమర్పించుకోవాలనుకుంటుంది. రోజ్ ఫ్లవర్ ఉంది. మల్లెపూలున్నాయి. భగవంతుడి యొక్క మెడలో దాన్నేమంటారు వైజయంతి మాలలాగా కోరుకుంటా ఉంటుంది. కానీ మనం తీస్తాను తెంపుకొని మన ఇంట్లో ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి గార్డెన్‌లో మనం తెంపుకుంటూ ఉంటాం. కాబట్టి అది హింస అవుతుంది.
చెట్టు యొక్క కష్టాయితాన్ని మనం అనుభవిస్తే నేనే నీళ్ళు పోసి పెంచుతున్నా అనుకుంటున్నాం. కానీ అది తన కష్టాయితాన్ని భగవంతుడికి సమర్పించుకోవాలనుకుంటుంది. మరి అంత సూక్ష్మంగా మనము ఆలోచిస్తే మనము అహింసని ధ్యాన యోగంలో దాన్ని ప్రాక్టీస్ చేయడము చాలా కష్టం. ఆసన. ఆసన అంటే మనకు ఇటువంటి పబ్లిక్ పొల్యూటెడ్ ప్లేస్‌లో ధ్యాన యోగము రికమెండ్ చేయలేదు. సో, చాలా లోన్‌లీ నిశ్శబ్దమైనటువంటి ప్రదేశంలో చాలా ఎత్తైన ప్రదేశం ఉండకూడదు. లోయలు ఉండకూడదు. సమతుల్యం ఉండాలి. అది జింక శరీరా శరీరాన్ని మనం కట్టుకొని సో, ఆ విధంగా ఆసనం కేవలం ఆసనం దాని యొక్క ధ్యాన యోగ ఆసనం వేయడానికి ఈ యొక్క పోస్టర్ స్ట్రెయిట్‌గా ఉండి, ఆసనం కొరకే కొన్ని సంవత్సరాలు పడతాయండి. మళ్ళీ ఇంకా మైండ్‌ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. అర్థమైందా? ధ్యాన యోగంలో. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ప్రతి ఒక్కరు గూడా అష్టాంగ యోగ పద్ధతి ప్రతిపాదింపబడినను, కర్మయోగము లేక కృష్ణ చైతన్యంతో కర్మ చేయుటే ఉత్తమమని భగవంతుడు ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. స్ట్రెస్ చేసి చెప్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇది మన దగ్గర ఇప్పుడు మనం 100 మంది ఉంటే ఎంతమంది మనకు తెలీదు. 84 మంది ఉన్నాం. మిగతా మరి నిర్జల ఏకాదశి అంటే గుళ్ళకి వెళ్ళిండ్రో, ఎక్కడికి వెళ్ళిండ్రో తెలీదు. ఇంతమంది మంచి రోజు అని మనం ఆల్రెడీ అడ్వర్టైజ్ చేస్తా ఉన్నాం. ఓకే. వాళ్ళ యొక్క ఇష్టం గాని. ఇక్కడ మనము కుటుంబాన్ని పోషించుటకు, తర్వాత ఆ కుటుంబ పోషణకు కావాల్సినటువంటి ధన సంపత్తిని సంపాదించడం వెనకనే మనం పరిగెడతా ఉన్నాం. ఎవ్వరు గూడా నిస్వార్థంగా భగవంతుడి ప్రీత్యర్థం కొరకు కర్మ చేయడం లేదు. అలా కర్మ చేయడంకి మనం ప్రమోట్ అవుతే అదే నిజమైన యోగి, సన్యాసి. సహజంగా జీవులందరును కానీ కర్మ ఫలములను ఆశింపక కృష్ణ చైతన్యమును కర్మ చేయుటయే పరిపూర్ణత్వ లక్షణము. సో, కర్మ ఫలాలను మనం జపం చేస్తున్నాం. డోంట్ వర్రీ అబౌట్ జప. సో, ఆ జప ఫలితం భగవంతుడు ఎప్పుడు ఇవ్వాలో ఇస్తాడు. ఎక్కడిస్తాడు? మనకు భగవంతుడు 8వ అధ్యాయంలో మనకు 6వ శ్లోకంలో బోధించడం జరిగింది. 8వ అధ్యాయము 6వ శ్లోకంలో భగవంతుడు ఆ రిజల్ట్ ఎప్పుడు ఇస్తాడంటే, మన అంతిమ గడియ మనకేదైతే ఎగ్జామ్ రాయడానికి ఇంకా లాస్ట్ క్షణాలొస్తాయో, అప్పుడు భగవంతుడు ఈ యొక్క హరినామ జపం గాని, హరికథామృతం యొక్క రిజల్ట్ ఇస్తాడు. అప్పుడేం చేస్తాడు? యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలైవరం తం త్యమైవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ దేహమును త్యజించినప్పుడు అంటే ఈ దేహము మనం కూడా మన కార్లు 15 ఇయర్స్ మనకు లైఫ్ స్పాన్ దాని యొక్క లైఫ్ టైమ్ ఇస్తారు. దాని తర్వాత కండిషన్ బాగుంటే రెన్యువల్ చేస్తారు. లేకుంటే కండెమ్ చేస్తారు. మన యొక్క దేహం కూడా కలియుగంలో 100 ఇయర్స్ పేరుకు దానికంటే ముందే మనం వదిలేసే అవకాశం వస్తుంది. సో, కాబట్టి వదిలేసినప్పుడు కండిషన్ ఉన్న వెహికల్‌కు షోరూమ్ వాళ్ళు ఏమిస్తున్నారు? దాన్నేమంటారు? హ్మ్. ఎక్స్‌చేంజ్ ఆఫర్. సో, కాబట్టి ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో కొత్త వెహికల్ తీసుకోవచ్చు. లేకుంటే కొంచెం మంచి కండిషన్ ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవచ్చని. కొత్త వెహికల్. సో, అదేవిధంగా మనం గూడా ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఈ వెహికల్‌ని భక్తియుక్త సేవతలో కండిషన్‌గా పెట్టినట్టయితే భగవంతుడు ఏమంటాడు? దేహమును త్యజించినప్పుడు ఎక్స్‌చేంజ్ చేసేప్పుడు మానవుడు ఏ భావమును స్మరించునో ఈ వెహికల్ ఎలా ఉంటే అటువంటి వెహికల్ లేకుంటే అటువంటి పేమెంట్. మనం గూడా ఇదంతా సాధన వల్ల లాస్ట్‌కు కేవలము కృష్ణ లోకంలో శాశ్వత వెహికల్ కావాలని కోరుకుంటే టిక్ పెడితే ఆ వెహికల్ మనకు భగవంతుడు ప్రసాదిస్తాను అని చెప్తున్నాడు. నెక్స్ట్ సహజంగా జీవులందరూ శ్రీకృష్ణ భగవాని అంశలైనందున వారందరూ వాస్తవమునకు కృష్ణ చైతన్యమునందే కర్మనొనరింపవలెను. సో, ఇక్కడ మనందరము కృష్ణ భగవానుడి యొక్క అంశలము. ఇందాక మన విద్యుక్త ధర్మం గురించి భాగవతం 1.2.8లో మనకు బోధించడం జరిగింది. మన ఈ విద్యుక్త ధర్మం మనం చేయవలసింది ఏంటి? సో, 6థ్ శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ మనం భగవంతుడి యొక్క అంశలం కాబట్టి చేయవలసింది సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అధోక్షజుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రేమపూర్వక భక్తియుక్త సేవను కలిగి కలిగింపజేయనిదే మానవుల పరమ ధర్మమై ఉన్నది. మానవుల పరమ ధర్మం అంటే మనకు కోరిక ఉంది. కానీ మన దేహానికి కోరిక లేదు. కాబట్టి మన దేహాన్ని మనమేమో భగవంతుడి అంశలము. కాబట్టి జస్ట్ లైక్ మన దేహంలో మన 2 చేతులు ఈ దేహం యొక్క అంశ.
కాబట్టి ఈ దేహానికి కంట్రోలర్ మనసు, మనసు యొక్క కంట్రోలర్ బుద్ధి. కాబట్టి ఈ దేహంలో ఉన్న ప్రతి ఇంద్రియం మనసు యొక్క కంట్రోల్‌లో ఉండాలా? అంటే కనెక్ట్ అయ్యి ఉన్న ఇంద్రియాలు. సపోజ్ ఈ దేహము యొక్క ఎక్స్‌పాన్షన్ మా అబ్బాయి అనుకుందాం. మా అబ్బాయి నా కంట్రోల్‌లో ఉండడు. కొంతవరకు ఉంటాడు. కొంతవరకు ఎందుకున్నాడంటే ఆయనకు మనస్సుంది. ఆయనకు సెపరేట్ ఇంద్రియాలున్నాయి. ఆ ఇంద్రియాలు నేను చెప్పినట్టు వినకపోవచ్చు. నా ఇంద్రియాలే నా మాట వినట్లయితే ఆయన ఇంద్రియాలు నా మాట ఎందుకు వింటాయి? ఒకవేళ నా ఇంద్రియాలు నా మాట వినాలి అంటే నేను ఏం చెయ్యాలి? ఇక్కడ మనకు చెప్తున్నాడు. భగవంతుడి యొక్క ఇంద్రియాలను సేవించడము నా ఇంద్రియాల యొక్క ధర్మము. ఏ విధంగా ప్రేమపూర్వక భక్తియుక్త సేవ చేయడమే మానవుల యొక్క ధర్మము. దానివల్ల మాత్రమే ఆత్మకు అత్యంత సంతృప్తి, పూర్ణ సంతృప్తి కలుగుతుంది. ఆ పూర్ణ సంతృప్తి పొందాలి అంటే కేవలము భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ నిర్హేతుకము మరియు అవరోధరహితమై ఉండవలెను. ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు. ఈరోజు మనం అనుకున్నాం సంపూర్ణంగా భగవంతుడికి కేటాయిద్దామని. ఇంకా దాంట్లో ఎటువంటి ఆబ్జెక్షన్స్ ఉండకూడదు. సో దానివల్ల ఒకవేళ అది పాటించినట్టయితే మనకేమవుతుందంటే అది ఏ ప్రతి జీవికి విద్యుక్త ధర్మము. సో ఇక్కడ మనం మన యొక్క విద్యుక్త ధర్మము భగవంతుని సేవించడము. సో ఒకవేళ ఆ సేవించాలి అని మనకు లోపల కోరిక పుట్టాలి అంటే మనకు చెప్తున్నాడు. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యత్ అహైతుకం. దేవదేవుడైన శ్రీకృష్ణునికి భక్తియుక్త సేవను కూర్చుట ద్వారా మనుజుడు శీఘ్రముగా నిర్హేతుకమైనటువంటి జ్ఞానమును మరియు వైరాగ్యమును పొందగలడు. భక్తికి మెయిన్ 2 ముఖ్యమైన అంగములు భక్తికి. మనకు కదా రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, రైట్ ఐ, లెఫ్ట్ ఐ ఎట్లా ఇంపార్టెంటో, ఇయర్స్ కూడా 2 ఎలా ఇంపార్టెంటో భక్తికి జ్ఞానము, వైరాగ్యం అనే 2 అంగములు చాలా ముఖ్యమైనవి. దాని గురించి ఇంతకుముందు కూడా ఒక లీల చెప్పడం జరిగింది. మళ్ళొకసారి ఈ యొక్క సందర్భంగా మనం దాన్ని గుర్తు చేసుకుందాము. దేహ అంగములు దేహ తృప్తి కొరకే గాని తమ తృప్తి కొరకు వర్తించవు. అదేవిధంగా స్వీయ సంతృప్తి కొరకు కాకుండా సంపూర్ణుడైనట్టి భగవానుని సంతృప్తి కొరకు కర్మను నుంచి జీవుడే నిజమైన పరిపూర్ణ సన్యాసి లేక పరిపూర్ణ యోగి అనబడును. పరిపూర్ణ యోగి లేక పరిపూర్ణ సన్యాసి ఎప్పుడు అవుతారంటే కేవలము తను సంపూర్ణంగా తన దేహములో ఉన్న ప్రతి అణువు భగవత్ సేవ కొరకు తహతహలాడుతూ సో అహర్నిశలు కోరుకుంటూ ఉండాలి. దానికి మరి ఈ స్థితికి ఎదగాలంటే ఒకసారి బృందావనంలో నారద మునేంద్రుల వారు అన్ని లోకాలు తిరుగుతూ ఈ మన భూలోక బృందావనానికి, భౌమ బృందావనానికి వెళ్ళాడు దర్శనానికి. సో అక్కడ యమునా నది తీరంన ఆయన విహరిస్తా ఉన్నప్పుడు ఒక స్త్రీ మాతృమూర్తి, ఆమె వయసులో ఉంది కానీ ఇద్దరు ఓల్డ్ ఏజ్ పురుషులు సో ఆమె ఆమె ఒళ్ళో పడుకొని ఏడుస్తా ఉంటాడు. ఆమె ఏడుస్తా ఉంది. ఆ వృద్ధ వాళ్ళు దాదాపు అన్కాన్షియస్ స్థితిలో ఉన్నారు. ఆమె ఏడుస్తా ఉందంట. ఆమె వయసులో ఉంది. ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నారు. అప్పుడు నారద మునీంద్రుల వారు అక్కడికి వెళ్ళి, మా తల్లి మీరెవరు ఇంత రోధిస్తా ఉన్నారు? వీళ్ళిద్దరూ వృద్ధులు ఎవరు అంటే ఆమె అన్నదంట, నేను భక్తిదేవిని, వీళ్ళిద్దరు నా పుత్రులు, జ్ఞాన వైరాగ్య పుత్రులు. అంటే ఎందుకమ్మా మరి భక్తిదేవి అంటే? సో ఆయన అనుకున్నాడంట చాలా మాతాజీలకు పేర్లు ఉంటాయి కదా, భూదేవి, శ్రీదేవి, భక్తిదేవి, లేకుంటే అట్లా ఏదో పేరు అట్లా ఉన్నట్టుగా భక్తిదేవి పేరేమో పాపం ఆమె రిలేటివ్స్ ఏమో అని అనుకొని, ఎందుకమ్మా మళ్ళీ ఏడుస్తున్నావంటే, నేను భక్తిదేవిని అంటే మామూలుగా అంటే కాదు, స్వయం భక్తిదేవిని నేను, నా యొక్క పుత్రులు వీళ్ళు. అరే మీ కొడుకులు అంటున్నారు ఇంత వృద్ధులైపోయారేంటి అని చెప్పేసి అంటుంది. అని నారదముని అడిగితే కలియుగంలో సో కలియుగంలో స్పెషల్లీ భక్తి పట్ల ఎవరికి శ్రద్ధ లేదు, జ్ఞానం పట్ల శ్రద్ధ లేదు. కాబట్టి జ్ఞానం పట్ల అశ్రద్ధ ఉంది. జ్ఞానం లేని వాళ్లకు
వైరాగ్యం అనేది ఇంకా చాలా దూరం మాట. సో, కాబట్టి నేను ఈ బృందావనంలో సో, బృందావనంలో ఇక్కడన్నా నాకు భక్తి పట్ల, జ్ఞానం పట్ల, వైరాగ్యం పట్ల శ్రద్ధ ఉన్నోళ్ళు వాళ్ళ యొక్క సాంగత్యం దొరుకుతుంది. దానివల్ల నా నా పుత్రులు మళ్ళీ యవ్వన స్థితికొస్తారని జెప్పేసి ఇక్కడికొస్తే, ఇక్కడ గూడా నాకు దొరకట్లేదు ప్రభు. మీరు నారద మునీంద్రుల వారు గదా! మీరన్నా నాకు సాయం చేయండి అంటే, నారద మునికి మతి వాళ్ళు గాదు అన్‌కాన్షియస్. నారద మునికి అంటే మతి స్థిమితమైనట్టు అనిపించింది. అరే! ఇదేంటి? స్వయం భక్తిదేవి జ్ఞానం, వైరాగ్యమే స్థితి ఇట్లా ఉంటే, కలియుగంలో మరి వీళ్ళని ఉద్ధరించే పరిస్థితి ఏంటి? అని జెప్పేసి, సరే అమ్మా అని జెప్పేసి ఆయనకింక ఏం ఐడియాస్ రావప్పుడు. సరే నేను మళ్ళీ వస్తా అని జెప్పేసి సో, ఆయనకింకా సరే నారద మునీంద్రుల వారి దగ్గర ఉన్నటువంటి ఆయన దగ్గర అపారమైనటువంటి జ్ఞానం ఉంటుంది. కానీ, ఆ జ్ఞానబోధ చేయడానికి వెళ్తే అప్పుడు కొంత మనకేదైనా అన్‌కాన్షియస్‌గా కొన్ని నీళ్ళు తాగితే కొంచెం కళ్ళు తెరిసి మళ్ళీ మూర్ఛపోయినట్టు అయితా ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఆహ్, చాలా అంటే యంగ్‌గా కాలేకపోతున్నారు వాళ్ళు. ఇదేంటి మరి అని జెప్పేసి ఆయనకర్థం గాక, ఆయన గూడా తనకంటే ఇంకా ఉత్తమ భక్తులు ఎవరైనా దొరుకుతారా అని జెప్పేసి బదరికాశ్రమానికి వెళ్ళిపోతాడు. సో, అక్కడ వెళ్తే అక్కడ ఆయనకు ఉత్తమ భక్తులు చతుర్కుమారుల యొక్క దర్శనం దొరుకుతుంది. చతుర్కుమారులు ఈయనను జూస్తారు నారదుడిని. చాలా దీన స్థితిలో మొఖమంతా గూడా ఆయనది చాలా వాడిపోయినట్టు, ఏదో బాధతో ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు జూసి, "ఏంటి నారదా? ఒక ఉత్తమ భక్తుడికి, బ్రహ్మచారికి ఇటువంటి ద్వంద్వాలతో సంబంధం ఉండదు. సుఖదుఖాలు, ఆ! భయం అసలే ఉండదు. అవన్నీ మొఖమంతా గూడా ఎలా చాలా దీనావస్థలో కనబడతా ఉంది. సో, ఉత్తమాధికారికి ఉండవలసినటువంటి ఫేస్ లాగా లేదు. ఏంటి నీకొచ్చిన బాధ అని జెప్పేసంటే, అప్పుడు అక్కడ వాళ్ళు ఆ స్థితిలో వాళ్ళేం జేస్తున్నారంటే, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి సత్సంగం జేస్తా ఉన్నారు. సత్సంగం అంటే ఆల్రెడీ చెప్పాను. నలుగురు సనక, సనందుడు, సనత్ కుమారుడు, సనాతనుడు. ఈ నలుగురు ఒకరు ప్రవచనమిస్తే ముగ్గురు ఆ యొక్క భాగవత శ్రవణం జేస్తా ఉన్నారు. ఒకరు భాగవత్ కీర్తన జేస్తే ముగ్గురు భాగవత శ్రవణం జేస్తా ఉన్నారు. సో, అది అనంత కాలం చాలా కాలం జరుగుతా ఉందంటది. అప్పుడు నారదుడు ఏమైంది అంటే, ఈ విధమైనటువంటి ప్రశ్న వాళ్ళ ముందు పెట్టడం జరుగుతుంది. ఇలా స్వయం భక్తి దేవి ఇద్దరు పుత్రులు ఇలా జరిగింది అంటే, అప్పుడు దానికి సమాధానము కేవలము సత్సంగము ద్వారా మాత్రమే. సత్సంగము ద్వారా భక్తిదేవి మళ్ళీ తన యొక్క యవ్వన స్థితితో పాటు తన కుమారులు యవ్వనము పొందగలుగుతారు. మరి ఏంటి స్వామి మరి అదెలా చేద్దామంటే, భాగవత శ్రవణ కీర్తన. ఎక్కడ చేద్దామంటే, వాళ్ళు గంగా నది తటమున సెలెక్ట్ చేసుకుంటారు ఆ ప్రదేశాన్ని. అప్పుడు నారదుడు రిక్వెస్ట్ చేస్తాడు. వాళ్ళు ఆ యొక్క రిక్వెస్ట్‌ని అంగీకరించి గంగా నది తీరమున ఎట్లయితే పరీక్షిత్ మహారాజ్, సుఖదేవ్ గోస్వామి గంగా నది తటమున వాళ్ళు ఆ భాగవత శ్రవణ కీర్తన సత్సంగం ఏర్పాటయిందో లేదో, విశ్వంలో బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్క సాధువు, మహాపురుషులు, మునులు అందరూ కూడా అక్కడికి విచ్చేయడం జరిగింది. వీళ్ళ యొక్క సత్సంగం హరిద్వార్‌లో హరికి పౌడి హరిద్వార్‌లో జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా నారదుడు, చతుర్కుమారులు భాగవత సత్సంగం జరగబోతుందని తెలిసిందో, ఎక్కడెక్కడి నుంచో ఋషి, మునులందరూ గూడా రావడం జరుగుతుంది. అప్పుడింకా ఆ యొక్క ప్రోగ్రామ్ ప్రారంభమవుతుంది అంటే, మధ్యలో అందరూ సాధు పురుషులు అందరూ కూర్చుంటారు. ఆ మధ్యలో ఒక స్త్రీ ప్రత్యక్షమవుతుంది సడెన్‌గా. ఎవరని జూస్తే అందరూ ఎవరు ఎక్కడి నుంచొచ్చింది జూస్తారు. సో, ఎవ్వరికీ అంతు చిక్కదు. సో, అప్పుడు ఆ స్త్రీ నవ యవ్వనంలాగా ఉంది. సో, ఎవరికీ అర్థం గాకపోతే ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ఆహ్, సాధు పురుషులకంటే వీళ్ళకి చతుర్కుమారులకు అడిగితే అప్పుడు చెప్తారు ఆమెనే స్వయంగా భక్తిదేవి. సో, ఇక్కడికి జ్ఞానాన్ని పొందడాని కొరకు, జ్ఞానంతో వైరాగ్యాన్ని పొందడం కొరకు అందరి సమక్షంలో ప్రత్యక్షమైంది. జ్ఞాన వైరాగ్యములతో కాబట్టి ఎక్కడైతే ఈ భాగవత యజ్ఞము, గీత యజ్ఞం జరుగుతుందో,
అక్కడ భక్తిదేవి స్వయం ప్రకటితమవుతుందంట వాళ్ళ హృదయంలో. కాబట్టి అటువంటి వాడు నిజమైన సన్యాసి. భక్తి యోగం పట్ల ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, భక్తి యోగానికి మొదటి మెట్టు మనము శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ. నెక్స్ట్ కొన్ని మార్లు సన్యాసులైన వారు కృత్రిమంగా తమను తాము అన్ని భౌతిక కర్మల నుండి విముక్తులమైతమని భావించి అగ్నిహోత్ర యజ్ఞములు చేయుటను కూడా విరమింతురు. కానీ వారి లక్ష్యము నిరాకార బ్రహ్మంతో ఏకమొకటే అయినందున వాస్తవముగా వారు స్వార్థపరులై ఉన్నారు. అట్టి వాంఛ భౌతిక వాంఛ కంటెను ఉత్తమమైనది అయినప్పటికీ స్వార్థరహితమైనది కాజాలదు. అదేవిధంగా ఈ భౌతిక కర్మలన్నింటి నుండి విడివడి సగం మూసిన కనులతో యోగనభ్యసించు యోగి కూడా ఏదో కొంత స్వీయ లాభమును వాంఛించును. కానీ కృష్ణ చైతన్యమున కర్మ చేయు వ్యక్తి ఎట్టి స్వార్థము లేకుండా కేవలము సంపూర్ణుడైన భగవానుడి సంతృప్తి కొరకే కర్మనొనరించును. అట్టి కృష్ణ చైతన్యవంతుడు తన స్వయం సంతృప్తి నందు ఎట్టి కోరికను కలిగి ఉండడు. అతని ఆధ్యాత్మిక విజయమునకు శ్రీకృష్ణ భగవానుని సంతృప్తియే ప్రమాణమగును. ఈ విధంగా అతడు పరిపూర్ణమైన సన్యాసి లేక పరిపూర్ణుడైన యోగి అనబడును. సన్యాసమునకు పరిపూర్ణ ప్రతీక అయిన శ్రీ చైతన్య మహాప్రభు ఈ క్రింది విధంగా ప్రార్థించను. సన్యాసులలో చైతన్య మహాప్రభు చాలా అర్లీ ఏజ్ లో గృహస్థుడు. ఆయన 24వ ఏట సన్యాసాన్ని స్వీకరిస్తాడు. ఎందుకు సన్యాసాన్ని స్వీకరించారు? 16 సంవత్సరాల భార్యను, 60 సంవత్సరాల తల్లిని వదిలేసి సన్యాసాన్ని ఎందుకు స్వీకరించారంటే లోక కళ్యాణార్థమై సన్యాసాన్ని స్వీకరించడం జరిగింది. లోక కళ్యాణార్థం అంటే ఎంతో మంది ఆత్మలు ఒకవేళ తాను సన్యాసం స్వీకరించకపోతే తను ఈ ఇంద్రియాలతో తన యొక్క భార్య దేహాన్ని, తల్లి దేహాన్ని తృప్తిపరుస్తారు. కానీ చైతన్య మహాప్రభు ఆఫ్ కోర్స్ గృహస్థ జీవితంలో ఉన్నా కూడా కంప్లీట్ గా భగవత్ ప్రచారంలోనే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు చెప్తున్నారు 10వ శ్లోకంలో శ్రీమద్ భాగవతం 1.2.10 శ్లోకంలో కామస్యనేంద్రియ ప్రీతిర్లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాస నార్దో యశ్చేహ కర్మభిః. జీవితమనందలి కోరికలెన్నడును ఇంద్రియ భోగముల ఎడ కేంద్రీకృతమై ఉండరాదు. మన గృహస్థంలో ఉన్న మన యొక్క ఇంద్రియ కోరికలు మన ఇంద్రియాలను తృప్తిపరచడానికి ఉండకూడదు. ఈరోజు మన ఇంద్రియాలు, మన నాలిక, నోటికైతే ఏమీ రుచి మనము ఇవ్వలేదు. నాలికకు భౌతికమైనటువంటి ఈరోజు చాలా మంది నిర్జల్తో ఫాస్టింగ్ చేస్తున్నారు. వాళ్ళు కంప్లీట్ గా అన్ని ఇంద్రియాలకు, ముఖ్యంగా కడుపుకు దాన్ని కంట్రోల్ చేశారు, నోటిని కంట్రోల్ చేశారు. కానీ అట్ ది సేమ్ టైం ఇంద్రియాలకు, ఆత్మ యొక్క ఇంద్రియాలు భగవంతుడి యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరచడంలో నియుక్తమైన చాలా మంది యొక్క ఇంద్రియాలు ఇంద్రియ భోగం పట్ల కాకుండా ఆత్మ యొక్క ఇంద్రియాలు, భగవంతుడి యొక్క ఇంద్రియాలు, కర్ణములు, ఈ యొక్క కర్ణముల యొక్క ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ యొక్క కర్ణముల ఎక్స్పాన్షన్, ఈ దేహము కర్ణములు, ఆత్మ యొక్క ఇంద్రియాలు ఈరోజు సంపూర్ణమైనటువంటి సంతృప్తితో ఉన్నాయి. ఎందుకు? 64 మాలలంటే 8 గంటలు భగవంతుడి యొక్క హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తా ఉన్నాయి. తర్వాత మానవుడు పరతత్వం గురించి విచారణ సలుపుటకే నిర్దేశింపబడినందున కేవలము ప్రదమైన జీవనము అంటే స్వీయ జాగ్రత్త కొరకే కోరికను కలిగి ఉండవలను. అంతకు మించి కర్మల లక్ష్యం వేరొక. స్వీయ జాగ్రత్త అంటే ఆత్మ యొక్క జాగ్రత్త. ఆత్మ ఇంద్రియాలను సంతృప్తి పరచడంలో పొద్దున్నుంచి ప్రతి ఒక్కరూ నెలకొని ఉన్నారు. ఇది నిజమైనటువంటి కర్మలను నిర్వర్తించడము. సో కాబట్టి చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకొని మనకు ఉత్తమమైనటువంటి ప్రమాణాలను నెలకొల్పారు. 8 ప్రమాణాలు దాంట్లో. సో ఇది మనకు చెప్తున్నారు. నధనం నజనం న సుందరీం కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకీ త్వయి. ఓ ప్రభు, చైతన్య మహాప్రభు యాజ్ అ మానవ జన్మను స్వీకరించి అంటే మానవ అవతారాన్ని ఆ భగవంతుడితో వేడుకుంటున్నారు. ఓ ప్రభు, ధనము కూడబెట్టవలనని గాని నంబర్ 1. 2 అందమైన స్త్రీలను అనుభవించవలనని కానీ 3 అనేకమంగా శిష్యులు కావాలనని గాని ఈ కోరిక నాకు లేదు, నేను వాంఛింపట్లేదు. కానీ ఎన్ని జన్మలు కలిగినను
ప్రతి జన్మమునందు నీ భక్తియుక్త సేవన అని నిర్హేతుక కృపను నేను వాంఛిస్తున్నాను అని భగవంతుడితో ఈరోజు మనం అందరం చాలా నిష్టగా ఉపవాసం ఉన్నాము. ఈరోజు ఉపవాస ఫలితము జన్మ జన్మలకు ఇటువంటి ఈ జన్మలో కూడా ప్రతి ఏకాదశి, ప్రతిరోజు, ప్రతి నిమిషము భగవత్ చింతనలో మన ఇంద్రియాలు గడపాలని కోరుకుందాం. నెక్స్ట్ శ్లోకం. ఏది సన్యాసమని పిలువబడునో దానిని యోగముతో సమానమనియు, అంటే దేవాది దేవునితో సంయోగము నీవు తెలుసుకొనుము. సన్యాసులు చాలా మంది సాఫ్రాన్ డ్రెస్ ఏస్తారు. కానీ వాళ్ళు భగవత్ చింతన ఉండదు. భగవంతుడి ధ్యానం ఉండదు. భగవంతుడి సేవ ఉండదు. మరి ఇంకా ఎవరిదో సేవలో ఉంటుంది. తిలకాలు పెట్టుకుంటారు. పెద్ద పెద్ద మాలలు వేస్తారు. భగవంతుడి యొక్క యోగము, భగవంతుడితో సంబంధము తను పెట్టుకోకుండా ఇతరులను భగవత్ సంబంధము వాళ్ళకు ఏర్పాటు చేయనటువంటి వాళ్ళు నిజమైన సన్యాసులు కాదు. ఓ పాండుకుమార, ఇంద్రియ తృప్తి వాంఛను విడవనిదే ఎవడును యోగి కాజాలడు. ఇంద్రియ తృప్తి అంటే ఈ ఇంద్రియాలకు దాసుడైనంత కాలము అతడు యోగి కాలేడు, సన్యాసి కాలేడు. మరి ఇంద్రియాలకు బాస్ ఎలా కాగలుగుతాడు? సో ఇక్కడ మనకు భగవంతుడు 12వ శ్లోకంలో చెప్తున్నారు. ఎలా మనము ఈ ఇంద్రియాలను, ఇంద్రియ తృప్తిని ఎలా జయించొచ్చు? తత్శ్రద్ధధానామునయో జ్ఞాన వైరాగ్య యుక్తయా పశ్యంతి ఆత్మని చాత్మానం భక్త్యా శృతగృహీతయా. సో దీంట్లో 1.2.12 అందు గురించి ఈ 2 శ్లోక చాప్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అనుకోకుండా కోయిన్సిడెన్స్ ఈ 2 భగవద్గీత యొక్క 2 శ్లోకాస్ భగవంతుడు ప్రసాదించాడు. జిజ్ఞాసు అయిన వాడు లేదా ముని జ్ఞాన వైరాగ్య యుక్తుడై, ఎవరైతే భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాసమైన వాడు లేదా ముని అంటే భగవంతుడి యొక్క సంపూర్ణ చైతన్యంలో ఉండేటువంటి వాడు జ్ఞాన వైరాగ్య యుక్తుడై వేదాంత శృతి ద్వారా తాను శ్రవణము చేయుచున్న విధంగా భక్తియుక్త సేవను గావించుచు పరతత్వమును అనుభూతం అనర్చుకొనగలడు. ఇక్కడ చూడండి, మనం కూడా ఈరోజు అందుగురించే ఈ యొక్క శ్లోకాలు ప్రవచనం స్టార్ట్ చేయకముందు లాస్ట్ నిర్జల్ గురించి కొంతమందిని అడగడం జరిగింది. మనం వింటున్నాము కథ, కానీ ఆచరించకపోతే లాభం లేదు. ఇక్కడ మనకి ఏమంటున్నారు? జ్ఞాన వైరాగ్య యుక్తుడై, జ్ఞానం వచ్చింది, జ్ఞానము నాకు వచ్చిందా లేదా అని నిరూపణ ఏంటి? ఎలా నిరూపించుకోగలం మనము? వైరాగ్యం రావాలా. భౌతిక సుఖాల పట్ల అనాసక్తినే వైరాగ్యం అంటాం. సపోజ్ దానికి ఎగ్జాంపుల్, సో మనము రోజు ఒక్క మాల జపం చేస్తుండే అంటే 8 నిమిషాలు లేదా 10 నిమిషాలు కేటాయిస్తుండే. ఈ రోజు ఒక్క మాల జపం చేసే వాళ్ళు కూడా 16 మాలలు చేశారనుకోండి, అంటే 16 మాలలకు 2 గంటలు పడుతుంది, 120 నిమిషాలు. రోజు 10 నిమిషాలు భగవంతుడికి కేటాయిస్తూ 120 నిమిషాలు, 110 నిమిషాలు భౌతికానికి కేటాయించేవాళ్ళు, అంటే భౌతిక ఆసక్తి. ఈరోజు వాళ్ళు ఇంకా 110 నిమిషాలు భగవంతుడి పట్ల ఆసక్తి, అంటే రోజు విన్నారు, జ్ఞానము, వైరాగ్యం. ఆ 110 నిమిషాలు అట్లీస్ట్ వైరాగ్యంకి వచ్చారు, అంటే భౌతిక అనాసక్తి. కొంతమంది 8 గంటలు, కొంతమంది 12 గంటల నుంచి 15 గంటల నుంచి ఉన్నారు, రోజు ఇన్ని గంటలు ఉండరు. ఈ రోజు వాళ్ళు ముని, సన్యాసి, యోగిలాగా నిర్వర్తించారు. అంటే ప్రభుజీ పోస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుజీ కొంచెం మ్యూట్ చేయండి వాళ్ళని, లేకుంటే అందరినీ మ్యూట్ చేసేయండి ప్రభుజీ. ఈరోజు ఎవరు వెంకటేష్ ప్రభుజీ, అందరినీ మ్యూట్ చేయండి ప్రభుజీ. కోస్ట్ వాళ్ళు మ్యూట్ చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు? సరే ఓకే ప్రభుజీ, నేను మళ్ళీ మ్యూట్ ఆన్ చేస్తాను, లేకుంటే నాది ఒకటి మ్యూట్ ఆన్ చేయండి, అందరిని మ్యూట్ చేయండి ప్రభుజీ. ఫ్లో అంతా చేసిన. సో ఇక్కడ మనము రోజు ఇంత చాలా మంది ప్రభుజీ మీ నా ఆశీర్వాదం కాదు, భగవత్ ఆశీర్వాదం, రాధారమణుడి ఆశీర్వాదం, ఆయన యొక్క కృప ద్వారా ఎట్లయితే భగవంతుడు ఆ మహాభారత యుద్ధంలో మధ్యలో అర్జునుడికి గీత ఉపదేశం చేశారో, ఇక్కడ కూడా ఆ రాధారమణుడి యొక్క కృప ద్వారానే ఈ వాయిస్ వెలువడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆ జ్ఞానాన్ని ఎవరైతే అర్జునుడు జ్ఞానం పొంది వైరాగ్యంతో యుద్ధం చేశాడు, మనం కూడా ఈరోజు చాలా మంది అటువంటి జ్ఞానంతో
ఎవరైతే 12, 14, 15, 16 గంటలు భగవంతుడి యొక్క సేవలో అయ్యారో అదే ప్రాక్టికల్‌గా అంటున్నారు. వేదాంత శృతి ద్వారా తాను శ్రవణం చేసి ఉన్న ఇంతకాలము చేసి ఉన్నటువంటి ఆ భగవత్ జ్ఞాన శ్రవణము భక్తియుక్త సేవను ప్రాక్టికల్‌గా అప్లై చేయడము. అదే పరతత్వమును అనుభూతమనర్చుకునే అంటే ఆ పరతత్వాన్ని నేను పొందే మార్గము, ఆ పొందే పద్ధతి అని మనర్చుకొనగలం. ఆ విధంగా మనం భగవంతుని పొందగలము. భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలము. ఇంద్రియతృప్తి వీడోడు ఎవ్వడు కూడా యోగి కాజాలడు. అందుగురించి ప్రాక్టికల్ అప్లికేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మానవుడు జీవునిగా తన నిజ స్వరూప స్థితిని ఎరిగి తత్ అనుగుణంగా వర్తించుటే నిజమైన సన్యాస యోగము అనబడును. మానవుడు తన యొక్క స్థితి, నిజమైన స్థితి, మానవుడి యొక్క నిజమైన స్థితి ఏంటి? చైతన్య మహాప్రభు చెప్తారు. సో ఇక్కడ మనకు 14వ శ్లోకంలో కూడా చెప్తున్నారు. 1.2.14 మీ దగ్గర కూడా పెట్టుకుంటే ఫాలో చేయండి. నో ప్రాబ్లం. శ్రద్ధగా వింటే. తస్మాద్ ఏకేన మనసా భగవాన్ సాత్వతాం పతిః శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా. దీంట్లో తాత్పర్యాలను చెప్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ ఎవరైతే జీవుడు తన నిజ స్వరూప స్థితిని తెలుసుకొని దానికి అనుగుణంగా వర్తించుటే నిజమైన సన్యాసి. మనందరము జీవులము, నిర్జీవులం కాదు, జీవులము. మన స్థితి జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్. నేను నిత్య కృష్ణ దాసుని అని థియరిటికల్ చెప్పుకోవడం కాదు, ప్రాక్టికల్ గా ఇక్కడ చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఏకైక లక్ష్యం, ఒకే ఒక లక్ష్యం, ఇంకా మల్టీ టాస్క్లు, మల్టీ గోల్స్ ఉండదు. ఒకే లక్ష్యంతో సాత్వతాంపతి అయిన అంటే ఆ భగవంతుడు భక్తుల సాత్వతాంపతి అంటే భక్తుల యొక్క రక్షకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని గూర్చి శ్రవణం, కీర్తనం, స్మరణం, పూజనం అందు ఎల్లప్పుడూ నియుక్తులు కావాలి. ఈ రోజు ఏకాదశి రోజు నేను అనుకుంటున్నాను మనందరం కూడా ఎవరింట్లో అయితే గోపాలు ఉన్నారో, ఫోటో ఉన్నారో, పొద్దున్న నుంచి మనం భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల శ్రవణం చేస్తున్నాము. కీర్తన, భాగవత పారాయణం అంటే కీర్తన. ఇండివిజువల్ భగవంతుడి యొక్క 2 అధ్యాయాలు పారాయణం కూడా చేశారు అంటే కీర్తనం, స్మరణ. భగవంతుడి ఈ 2 చేయడం వల్ల మనకు స్మరణ జరుగుతుంది. అంతేకాకుండా పూజనం. నేను అనుకుంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మంగళారతి చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరు భగవంతుడి యొక్క అభిషేకాలు చేసి ఉన్నారు. ఇదే అర్చనం. ఇది ఎల్లప్పుడూ నియుక్తులవ్వటమే ప్రతి ఒక్కరి నిజ ధర్మము అని భగవంతుడు మనకిక్కడ బోధిస్తున్నారు. అతనే నిజమైన సన్యాసి. ఏదో రెడ్ బట్టలు వేసుకొని అక్కడిక్కడ తిరగటం కాదు. ఇంట్లో ఉన్నా మనము కంప్లీట్ గా భగవంతుడి కొరకు మన సమయాన్ని కేటాయించడము, భగవంతుడి కొరకు మన యొక్క తన్ మన్ ధన్, మన యొక్క మనస్సుని, ధనాన్ని, తనువుని భగవత్ సేవలో నియుక్తం చేయడము. వాస్తవమునకు జీవుని ప్రత్యేకమైన స్వతంత్ర స్వరూపము లేదు. జీవుడికి, భగవంతుడికి స్వతంత్రత ఉంది, జీవుడికి స్వతంత్రత లేదు. జీవుడికి ఎల్లప్పుడూ పరతంత్రుడు. ఎందుకంటే మీరు చూడండి, భక్తుడని పక్కన పెట్టినా కూడా మనము ఒకవేళ దేహాత్మ బుద్ధితో జీవిస్తే కూడా ఈ దేహము ఎల్లప్పుడూ స్వతంత్రంగా జీవించగలుగుతుందా, పరతంత్రంగా జీవించగలుగుతుందా? ఈ దేహం లేదు. ఏమన్నాడు? జీవునికి ప్రత్యేకమైన స్వతంత్ర రూపం లేదు. సో కాబట్టి జీవుడికి ఈ దేహం భగవంతుడే ఇచ్చాడు. ఆత్మ అనేది భగవంతుడి యొక్క అంశ. కాబట్టి జీవస్య జీవనం. అతడు భగవానుడి తటస్థ శక్తి. ముఖ్యంగా జీవుడు అన్నప్పుడు, జీవుడు అంటే ఏదో మనము శక్తిమంతుడిలాగా ఆ పదం అనిపిస్తుంది. కానీ జీవుడు శక్తిమంతుడు కాదు. జీవుడు శక్తి. భగవంతుడి యొక్క అనంత శక్తుల్లో ఆంతరింగిక శక్తి అంటే ఇంటర్నల్ పొటెన్సీ, బహిరంగ శక్తి అంటే ఎక్స్టర్నల్ పొటెన్సీ, మార్జినల్ పొటెన్సీ అంటే తటస్థ శక్తి. మనం కూడా అన్ని శక్తులే. భగవంతుడు ఒక్కడే శక్తిమంతుడు. శక్తి యొక్క ధర్మము శక్తిమంతుని సేవించడము. అతడు బహిరంగ శక్తి చే బంధితుడైనప్పుడు బద్ధుడగును. అంటే జీవుడు, తటస్థ శక్తి అనే జీవుడు బహిరంగ శక్తి చే బంధితుడైనప్పుడు అంటే బద్ధ జీవనము. అతడు భౌతిక చైతన్యంతో, దేహాత్మ బుద్ధితో దేహము కొరకు జీవించినప్పుడు
భౌతిక శక్తిచే బద్ధుడవుతాడు. అదేవిధంగా కృష్ణ చైతన్యవంతుడైనప్పుడు లేక ఆధ్యాత్మిక శక్తిని గుర్తించినప్పుడు తన నిజ స్వరూప స్థితి అందు నెలకొనిన వానిగా తెలియబడును. అంటే బంధ విముక్తుడై జీవించగలుగుతాడు. ఎప్పుడు? ఆధ్యాత్మిక శక్తిని, నేను గూడా ఆధ్యాత్మిక శక్తి కాబట్టి అంటే చిత్ శక్తి. నేను సచ్చితానంద స్వరూపము, జీవుడి యొక్క స్వరూపము. భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి ద్వారా నేను భగవంతుని సేవించాలి అని గుర్తించినప్పుడు బంధ విముక్తుడవుతాడు. కనుక మానవుడు పరిపూర్ణ జ్ఞానవంతుడైనప్పుడు అన్ని రకములైన ఇంద్రియ భోగ కర్మలను, కామ్య కర్మలను విడుచును. సో మనందరం కూడా ఇప్పుడు ఇందాక చాలా మంది చెప్పారు. చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ప్రభుజీ ఈ క్లాస్‌లో జాయిన్ అవ్వడం వల్ల దయచేసి నా క్లాస్ కాదు. రాధారమణ్ యొక్క క్లాస్. భగవంతుడి యొక్క క్లాస్. భగవంతుడి యొక్క కృప ఈ సౌండ్ వైబ్రేషన్ ఆల్రెడీ భగవంతుడు 15.15లో కూడా చెప్పారు. 15.15 యొక్క శ్లోకం తాత్పర్యం ఒక ప్రభుజీ. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు మనకు అందరి హృదయంలో నిలిచి ఉండి మనందరికి స్మృతి, జ్ఞానము, మరుపు కలిగిస్తున్నాడు. సో కాబట్టి ఈ జ్ఞానము మీరు అనుకున్నట్టుగా ఏదైతే ఈ జ్ఞానం మనకు బోధన జరుగుతుందో ఇది కేవలము భగవత్ కృప మాత్రమే. అంటే రాధారమణి యొక్క కృపతో మాత్రమే మనం ఈ జ్ఞానాన్ని పొందగలుగుతున్నాం. ఈ జ్ఞానం ద్వారా మనందరికీ వైరాగ్యము కలుగుతుంది. కాబట్టి మీరు జ్ఞానం యొక్క ప్రదర్శన మనకు కూడా మహాభారతంలో చూసినట్టయితే సో గురుకులంలో ద్రోణాచార్యుడి దగ్గర కౌరవ పాండవులందరూ కూడా యుద్ధం నేర్పిస్తారు. అంటే యుద్ధ విద్యలు. దానికి కూడా యుద్ధ విద్యల ప్రదర్శన జరుగుతుంది. సో ఆ ప్రదర్శనలోనే కర్ణుడు కూడా రావడం జరిగింది. కర్ణుడిని మళ్ళీ డినై చేస్తారు. అదే విధంగా మనందరికీ కూడా ఇలా అప్పుడప్పుడు తపస్సు అనే జ్ఞానానికి పరీక్ష జరుగుతుందన్నట్టు. ఈరోజు నిర్జల తపస్సు, ఏకాదశి తపస్సు, 64 మాలలు, మన నాలుక 8 గంటలు కఠోరంగా కేవలం భగవన్ నామంలో నియుక్తం అవ్వటము వండర్‌ఫుల్ తపస్సు. మళ్ళీ నాలుక ఎండిపోతా ఉంటది. వాటర్ కూడా చుక్క వాటర్ తాగకుండా ప్లస్ నోరు ఈ పాటికి 3 పూటలు తినేది. సో అటువంటిది ఈరోజు ఒక్క నీటి చుక్క తాగకుండా, ఒక మెతుకు కూడా తినకుండా సో అది కూడా తపస్సు. అదే విధంగా శరీరం అంతా కూడా ఒక్క దగ్గర కూర్చుండి సో భగవంతుడి సేవలో నియుక్తం అవ్వడము. ఇది జ్ఞానానికి పరీక్ష. సో చాలామంది పరీక్షలో నెగ్గారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ భౌతిక ఆసక్తి నుండి ఇంద్రియములను నియంత్రించు యోగులు ఈ పద్ధతిని అభ్యసింతురు. కానీ కృష్ణ చైతన్యవంతుడు కృష్ణ ప్రయోజనం కొరకు ఉద్దేశింపబడని కర్మల యందు తన ఇంద్రియములను వినియోగించు అవకాశం ఉండదు. సో వేరే వాళ్ళు యోగులు స్పెషల్లీ ధ్యాన యోగులు తన ఇంద్రియాలను నియంత్రించాలని చాలా కష్టపడతారు అన్నట్టు. యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, స్వప్రాణాయాలు ఇవన్నీ కూడా. కానీ మన యొక్క భక్తి యోగులు సో కేవలం ఈ ప్రతి ఇంద్రియాన్ని ఇలా ఒక్క దగ్గర నుండి నియంత్రించాల్సిన అవసరం లేదు. కళ్ళు చూస్తా ఉన్నాయి, భగవంతుడి దర్శనము. చెవులు కూడా పనిచేస్తా ఉన్నాయి, భగవంతుడి యొక్క నామరూప గుణాలను శ్రవణం చేస్తా ఉన్నాయి. నాలుక కూడా, నోరు కూడా పనిచేస్తా ఉంది, భగవంతుని కీర్తిస్తా ఉంది. సో ఆ విధంగా మన ప్రతి ఇంద్రియం కూడా కృష్ణ చైతన్యవంత కృష్ణ ప్రయోజనం కొరకు ఆయన తన ఇంద్రియాలు మనకి ఇవ్వడం జరిగింది. ఆ ఇంద్రియాలను ఈరోజు సంపూర్ణంగా ఉపయోగించడం జరిగింది. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు ఒకేసారి సన్యాసియు మరియు యోగి అయి ఉన్నాడు. అదే యోగి సన్యాసి కాలేడు. ఆయన చాలా కష్టపడి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సన్యాసి ఏం చేస్తూ ఉంటాడు? సో భగవంతుడి యొక్క ప్రచారం చేస్తూ ఉంటాడు. భగవంతుడి యొక్క వేదాలను చదువుతూ ఉంటాడు. కానీ యోగి నా ప్రచారం చేయడు, తర్వాత వేద శాస్త్రాన్ని పఠించడు. ఆయన ధ్యాన యోగంలో మునిగిపోతాడు. కానీ కృష్ణ భక్తుడు యోగి అవుతున్నాడు, సన్యాసి అవుతాడు. అది గొప్ప వరము, అడ్వాంటేజ్ అన్నట్టు కృష్ణ భక్తుడు అవడం వల్ల. జ్ఞాన యోగ విధానం తెలుపబడిన జ్ఞానము ఇంద్రియ నిగ్రహమును వాని ప్రయోజనము కృష్ణ చైతన్యముందు సహజంగానే సిద్ధించును. మానవుడు స్వార్థ బుద్ధితో కూడిన కర్మలను విడువనిచో అట్టి జ్ఞానము యోగము నిష్ఫలమగును. దయచేసి స్పెషల్ గా చార్ధామ్ యాత్రకు అందరూ రెడీ అయ్యారు. జస్ట్ ఇంకా 3 days ఉంది. మానవుడు స్వార్థ బుద్ధితో కూడిన కర్మలను అవి మీ ఇంట్ల దగ్గర వదిలేయండి. మీరు ఇప్పుడు నేను సుందరానంద ప్రభువు లేకుంటే సుందరానంద ప్రభువు లేదంటే అందరి సేవకుని అనుకుంటే గుడ్. నేను బిఎస్ఎన్ఎల్ ఒక ఎంప్లాయీని లేకుంటే నేను ఇంత శాలరీ హోల్డర్ని
అది ఇది అనుకోని మీతో పాటు ట్రావెల్ చేస్తే నా యొక్క అహంకారం మీతో పాటు వస్తుంది. దయచేసి చైతన్య మహాప్రభు చెప్తున్నారు. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరి. నేను నిజంగా కీర్తన చేయడానికి వస్తుంటే నేను తృణము, వినయము, విధేయతలతో ఈ జర్నీ ప్రారంభించాలి. తర్వాత వృక్షానికి ఉన్నటువంటి ఓర్పుని ఈ రోజు నుంచే తెచ్చుకోండి. అటువంటి ఓర్పుతో జర్నీ ప్రారంభించాలి. ప్లస్ నేను అక్కడ వెళ్తుంది భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల శ్రవణ కీర్తనల కొరకు. మరి ఎవరైతే శ్రవణ కీర్తనలు కోరుకుంటారో వాళ్ళకు అమానినా మానదేనా, నాకు నా యొక్క గర్వము, అహంకారము, భౌతిక పదవులు, ధనవంతుణ్ణి, పోస్టు అన్ని ఇంట్లో వదిలేసి గేట్ లోపల తాళం వేసి రండి. అక్కడ ఇతరులకు గౌరవం ఇవ్వటం. అందుగురించి ఈరోజు మా కృష్ణవేణి మాతాజీ నిర్జలు సాధన కూడా పక్కన పెట్టి పాపం కంప్యూటర్లో పనిచేసి మనందరి కొరకు గ్రూప్ లీడర్స్ ని అందరం కలిసి తయారు చేయడము, టైప్ అంతా చేయడం జరిగింది. సో గ్రూప్ లీడర్ అంటే లీడర్ లాగా వర్తించకండి, ఆ గ్రూప్ సేవకుడిగా భావించుకోండి. ప్లస్ ప్రతి ఒక్క గ్రూప్ కు ఈరోజు ఏమన్నారు, స్వార్థ బుద్ధితో మానవుడు స్వార్థ బుద్ధితో కూడిన కర్మలను విడిచి జ్ఞానము అంటే ఇంత జ్ఞానం ఏంటి, నేను జీవేర స్వరూపాయ నిత్య కృష్ణదాస్, నేను కృష్ణదాసుని, కృష్ణుడి యొక్క దాసాను దాసుని అనే జ్ఞానంతో ఎవరైతే సేవ చేస్తారో వాళ్లకు గొప్ప ఫలం ఉంటుంది. అలా కాకుంటే నిష్ఫలమగుతుంది ఈ యొక్క యాత్ర, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్వార్థపూరితమైన చింతను విడిచి భగవానుని సంతృప్తి పరచుట కొరకై సంసిద్ధుడగుటే జీవుని వాస్తవ లక్ష్యమై ఉంది. మనందరి యొక్క వాస్తవ లక్ష్యము, మన యొక్క టూర్ యొక్క తపోభూమిలో తపస్సు యొక్క లక్ష్యము. పార్వతీదేవి శివ భగవాను అడుగుతుంది, ఎవరి యొక్క ఆరాధన, ఎవరిని సేవించడం వల్ల గొప్ప ఫలితము, గొప్ప లాభము, గొప్ప ప్రయోజనం ఉంటుంది అంటే శివ భగవానుడు చెప్తున్నాడు, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదియానాం సమరర్చనం. ఓ దేవి, ఓ పార్వతి, ఆరాధనలన్నింటిలోకెల్లా, పూజలన్నింటిలోకెల్లా, అర్చనలన్నింటిలోకెల్లా విష్ణు ఆరాధన చాలా గొప్పది. ఆ విష్ణు ఆరాధన కంటే కూడా ఇంకా ఉత్తమమైంది విష్ణువు యొక్క తదియా, విష్ణువు యొక్క భక్తుల సేవ చాలా ఉత్తమమైంది, గొప్పది అని చెప్తున్నాడు. సో కాబట్టి మనందరం విష్ణువు యొక్క భక్తులము, ఈ యాత్రకు వెళ్తున్నాము. వైష్ణవులందరము ప్రతి ఒక్కరికి, ఎవ్వరికి మరి ఎక్కువ తక్కువ కాకుండా మొదటి రోజు నుంచే అట్లీస్ట్ ఫస్ట్ ప్రసాద సేవ అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని చాలా ఆనందంగా, సో గొప్ప, ఈరోజు మీరందరూ తపస్సు యొక్క ఫలితంగా భావించండి. ఈరోజు మీరందరూ తపస్సు చేశారు. స్పెషల్ గా చార్ధామ్ యాత్రకు వస్తున్నట్టు వేరే వాళ్ళకు కూడా దొరుకుతుంది. సో ఈ చార్ధామ్ యాత్రకు వేరే వాళ్ళకు ఆల్రెడీ చాలా మంది తపోభూమిలో దాన ధర్మం చేయడానికి సేవలు మీరు ప్రకటించారు. ఇక్కడ జగన్నాథ్ రథయాత్రకు ఈరోజు ఏకాదశి, రేపు ద్వాదశి, దాన ధర్మం చాలా 1000 రెట్లు, 10,000 రెట్లు చాలా గొప్పగా మారుతుందండి. సపోజ్ మనం ఈరోజు ఒక 1000 రూపీస్ ఇస్తే 1000 రెట్లు అంటే ₹1,00,000 డొనేట్ చేసినట్టు. సో ఎవరైతే రావట్లేదో తపోభూమికి దానం చేయండి. ఇక్కడ జగన్నాథ్ రథయాత్రకు ఎంతో మంది ప్రసాదం స్వీకరిస్తారు. ఆ ప్రసాద సేవకు దానం చేయండి. సో అది మానవుడి యొక్క భగవానుని సంతృప్తి పరచుట కొరకై సంసిద్ధుడగుటే. మరి భగవంతుని ఎలా సంతృప్తి పరుస్తారు? మన ఇంట్లో మనం చేసుకొని మనం భోగం కాదు. సో భక్తుల సంఘానికి, భక్తుల సమావేశానికి సేవ చేయడానికి ముందుకు రావాలి మనము. అది జీవుడి యొక్క నిజ లక్ష్యము. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు స్వీయ తృప్తి కొరకు ఎట్టి వాంఛను కలిగి ఉండక సదా భగవానుని ప్రీతి చేకూర్చుడి ఎందే ఆసక్తుడై ఉంటాడు. భగవంతుడి ప్రీతి ఎందు అంటే భగవంతుడు ఎప్పుడు సంతృప్తి పడతాడు? భగవంతుడు తన భక్తులని ఎవరైతే సేవిస్తారో చాలా ఉత్తమ సంతృప్తి పడతాడంట. భగవంతుని యొక్క ఉత్తమ భక్తులు ఎలా? మనస వాచ కర్మణ, లేదంటే ధన్ మన్ తన్, ధనంతో గాని, మనసుతో గాని, శరీరంతో గాని. ఇప్పుడు చార్ధామ్ యాత్రకు వస్తున్న వాళ్ళకు శరీరంతో సేవ చేసే అవకాశం ఉంది, ధనంతో, ఎందుకంటే ప్రసాదం సర్వీస్ కానీ అక్కడ ఎన్నో రకాలుగా సేవలు ఉంటాయి. ఆ సేవల్లో ఈ రోజు శ్లోకాన్ని, ఈ జ్ఞానాన్ని మీరు ఏమంటారు, అప్లై చేయండి. ఓకే, ఎవరునూ కర్మ చేయకుండా ఉండలేనందున భగవానుని గూర్చిన జ్ఞానము లేనివాడు స్వీయ సంతృప్తి కార్యమునందు ఆసక్తుడై ఉండును. కానీ వాస్తవమునకు కృష్ణ చైతన్యమును అభ్యసించుట ద్వారా సర్వ ప్రయోజనములు మానవునకు సంపూర్ణంగా నెరవేరగలవు.
సో తర్వాత 16వ శ్లోకంతో మనం ముగిద్దాం. 1.2.16 దీన్ని ఎవరికి అలా గురుజీ చదువుతానట్టు చదవమనమ్మ గురుజీ. నారదుడు భక్తులని సేవించడం వల్ల పూర్వజన్మలో దాసిపుత్రుడిగా, నెక్స్ట్ జన్మంలో ఉత్తమ భక్తుడిగా బ్రహ్మదేవుడి దగ్గర కథా శ్రవణం చేసే మహద్భాగ్యం దొరికింది. ప్రభుపాదుల వారు వారి గురువుని సేవించడం వల్ల ప్రభుపాదుల వారు జగద్గురు అయ్యారు. సో కాబట్టి ఎప్పుడైనా కూడా సేవతోనే మనకు శ్రవణం వస్తుంది. శ్రవణం ద్వారా కీర్తనం వస్తుంది. శ్రవణ కీర్తనల ద్వారా స్మరణం వస్తుంది. ఆ మూడింటి ద్వారా అర్చనం వస్తుంది. దాని తర్వాత పరిపూర్ణ యోగి అవుతాము, పరిపూర్ణ సన్యాసి అవుతాము. ఇంతటితో మనం ముగిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, భగవద్గీత కీ జయ, శ్రీ శ్రీ राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद